హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ కర్రీ తీసుకొచ్చాను, చూసేయండి. అది ఫిష్ కర్రీ. ఇది నేను చేయలేదండి, మా అమ్మ మా కోసం చేసి పెట్టింది. మీ అందరి కోసం రెసిపీ తీసుకొచ్చాను, చూసేయండి. ముందుగా మనం చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. కల్లుప్పు వేసుకొని వాష్ చేసుకోండి నీట్గా. తర్వాత మ్యారినేట్ చేసుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత 3 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయ కొంచెం మగ్గాక 1 స్పూన్ అల్లం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. అల్లం పచ్చిదనం పోయాక 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇందాక మేము చింతపండు నానబెట్టుకున్నాము. ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను నేను. ఇప్పుడు చింతపండు వాటర్ పోసుకోవాలి. మనం చేపల కూర ఎప్పుడైనా సరే స్పూన్తో కలపకూడదు అనమాట. ఇలా చేపల కూర కలుపుకోవాలి, కుదుపుకోవాలన్నమాట ఇలాగా. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అంతే, మన చేపల కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాము. మా అమ్మ ధనియా మసాలా వేసింది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. స్పూన్ మాత్రం అస్సలు పెట్టకండి, ముక్క అనేది తునిగిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అంతే, మన చేపల కూర రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.